సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా భాగ్యంలో చంద్రరాహు సంయోగం, న్యాయస్థానాల యొక్క జోక్యం పరిపాలనలో విపరీతమవుతాయి. ఈ సంవత్సరం కూడా భారతదేశం మొత్తం మీద కొన్ని చట్టాల మీద బహిరంగ చర్చలనేటువంటివి, దానికి న్యాయస్థానాల యొక్క వత్తాసు కానీ ఈ సంవత్సరం మనం విరివిగా చూస్తాము. ముఖ్యంగా అంతర్జాతీయ న్యాయవేదిక పైన భారతదేశం అనేటువంటిది తిరుగులేని ముద్రను సాధించబోతున్న సంవత్సరం. భారతదేశము ఇతర దేశాలకు పరాభవం చేసే సంవత్సరమే ఈ పరాభవ నామ సంవత్సరము. అది స్పష్టంగా ఉంది. అయితే ఈ సంవత్సరం ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే, భాగవతంలో దశమస్కంధంలో ఒక శ్లోకముందు ఏమిటి? యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయిచ విద్వేషః సవా ఆశు వినశ్యతి. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తగలినాయందు వాడెన్నడలుగు వాడె హింసనుందు. మంచివారిని తిట్టడము, అలాగే దేవతల నింద, వేదాన్ని నిందించడము, గోవులను నిందించడము, బ్రాహ్మణులను నిందించడము, ధర్మాన్ని నిందించడము, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వాళ్లకు హింస తప్పదో, వాళ్లకు పరాభవం ఈ సంవత్సరం జరిగి తీరుతుంది అని పరాభవ నామ సంవత్సరం చెబుతోంది. అందుకే మౌనం మంచిది, ఎక్కువగా మాట్లాడొద్దు. మైకులు ఇచ్చినప్పటికీ కూడా ఎంత తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటువంటి నాయకుడికి అందరూ కూడా దండలు వేసి పట్టం కడతారు. అది ఈ సంవత్సరంలో మనం జాగ్రత్తగా చూడవచ్చు. కాబట్టి మౌనేన కలహన్నాస్తి. యూట్యూబుల్లో వ్యూస్ కోసమో దానికోసమో పిచ్చి పిచ్చి తమ్ములైన్లు పెట్టి సనాతన ధర్మాన్ని అన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్లకు పరాభవం తప్పదు. తృతీయాధిపతి రవి లాభంలో ఉచ్చస్థితిలో ఉండటం రాష్ట్రం బృందానికి బలమైన స్థిరమైన అనుకూలత అనేటువంటిది కలుగుతుంది. ఈ సంవత్సరం ఇక ఇంతసేపు చెప్పింది కాకుండా ఈ 2 నిమిషాలు ఒక్కసారి మీరు వినండి. ఇంతసేపు చెప్పినది ఒక ఎత్తు, ఇక ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అంశముల గురించి నేను చెబుతా. ఇది నా స్వకీయ కల్పన కాదు, పంచాంగం చెబుతున్నది. ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నాయి, ఇబ్బందులు తప్పవు. ఏప్రిల్ 10 నుండి జూలై 4 వరకు కాలసర్ప యోగం, ప్రశాంతత తక్కువ. ఎవ్వరికి ఇంట్లో వీడికి ప్రశాంతత ఉండదు, అలాగే కలెక్టర్లకు ప్రశాంతంగా ఉండదు, పోలీసు డిపార్ట్మెంట్కు నిద్రనే ఉండదు. ప్రశాంతత అనేటువంటిది కల్తీ రంగాన్ని చూసేటువంటి వారికైతే అసలు వారు ఇంకా గట్టి ప్రయత్నం చెయ్యాలి. కల్తీలు రాజ్యమేలుతాయి. కల్తీ అనేటువంటిది ప్రతి చోట వస్తుంది. అది నివారించవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక ఈసారి ఎండలు 50 డిగ్రీలు అనేటువంటిది కామన్ థింగ్గా మారిపోతుంది. కాబట్టి విద్యుత్తు వినియోగం అనేటువంటిది రాష్ట్రానికి కొంత బాగా అవసరమయ్యేటువంటి నెలలో ఇప్పుడు రాబోయేటువంటి రోజులు కూడా. ఆగ్నేయ తూర్పు దేశాల్లో ఖచ్చితంగా భూకంపాలు కానీ మొదలైనవి రావచ్చు. నవంబర్ 10 నుండి సంవత్సరం చివరి వరకు సింహరాశిలో కుజస్తంభనం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 15 వరకు కర్కాటక రాశిలో కుజ గురువుల కలయిక జరుగుతోంది. అంటే ప్రాకృతిక ఉపద్రవములను సూచిస్తూ ఉన్నది. ఎక్కడో ఒక చోట ప్రపంచంలో సునామీ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక విషయం, ఈ సంవత్సరం గురువు 3 రాశులకు మారుతూ ఉన్నాడు. అందులో గురువుకు రాహుకేతువు సంబంధం ఎప్పుడూ యోగ్యమైనటువంటిది కాదు. దానికి ప్రమాణం చెబుతోంది జ్యోతిష్శాస్త్ర గ్రంథం. గురునా సారినావాపి రాహుయుక్తే ధవాషికి యోగశ్చండాలనయోయం రాజా రాష్ట్ర వినాశనం. ఈ అవయోగం అనేటువంటిది సింహ గురువుతో రాహుకాల సంయోగం చేసి 31 అక్టోబర్ నుండి 6 డిసెంబర్ వరకు, జనవరి 25 నుండి జూన్ 26 వరకు గురుచండాల యోగం. దక్షిణం వైపు పరిపాలించేటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా
బాగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విధానాన్ని ఈ గురుచండాల యోగాది సూచన ఇస్తున్నది. ఎందుకంటే గురువే ఈ సంవత్సరం రాజయ్యాడు కాబట్టి ఎప్పుడు కూడా మంచి ఆలోచించడం, మంచి చెయ్యటానికి కంకణం కట్టుకోవడం, నిరంతరం ధర్మాన్ని కాపాడటానికి అస్మదీయులను కూడా పక్కన పెట్టేటువంటి ఒక అద్భుతమైన ధర్మ నిరంకుశత్వం అనేటువంటిది కనుక రాజుకు ఉంటే తప్పకుండా ఈ సంవత్సరం రాజుకు తిరుగులేదు అనేటువంటిది శాస్త్రం చెబుతోంది. అతిచారగతే జీవే వక్రస్తాపి శనైశ్చర హాహాకారం జగత్సర్వం దుర్మిక్షం ప్రేతరాట దిశి. గురువు అతిచార కాలంలోనే శని వక్రీ అవుతున్నాడు. ఇక్కడ రాహుకేతువుల యొక్క కలయిక. అందుకే పాలకుల మధ్య నిత్యము సయోధ్యను పెట్టుకోవటానికి చాలా నొసట చిరునవ్వులుంటాయి, లోపలంతా కూడా వేరే రకంగా ఉంటుంది. ఇది ఈ సంవత్సరం అన్ని చోట్ల కనిపించేటువంటి వర్తనం. నోరు ముందర చిరునవ్వులు చూసి మాత్రం మీరు పొంగిపోకండి, లోపల చూసి ఆలోచన చెయ్యండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం పశుపాలకుడు సాక్షాత్తు గోపాలకుడు అయ్యాడు. కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ భగవానుడయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం పాడి పంటలు బాగున్నాయి, వర్షాలు బాగున్నాయి. ధరల గురించి మాట్లాడితే ఈ సంవత్సరం కుజుడు మంత్రయ్యాడు. ఎక్కడ లేకున్నా తెలంగాణలో అద్భుతంగా హైదరాబాదుకు ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ అనేటువంటిది గత సంవత్సరం కంటే మెరుగు కాబోతోంది. భూమికి సంబంధించినటువంటి కొంత అభివృద్ధి అనేటువంటిది ఈ సంవత్సరం తప్పకుండా కనిపిస్తుంది. ఎక్సెస్ మనీ ఉన్నటువంటి వాళ్ళే భూమి కొనుక్కోండి తప్ప రుణాలు చేసి భూములు కొనుక్కోవడం మాత్రం మంచిది కాదు అనేటువంటిదే పంచాంగం చెబుతోంది. అలాగే ఇంకొక మాట కూడా మనం ఈసారి గమనించవలసినటువంటిది ఏమిటి, విందులు తగ్గించండి. తెలంగాణలో ఏది మాట్లాడినా ధావత్ క్యా హే, ధావత్ ధావత్ ధావత్, నో ధావత్. ధావత్తులు వద్దు, అందరు ఇంట్లో తినండి, చక్కగా ఉండండి. ఎందుకంటే ఈ సంవత్సరము విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి, ధరలు బాగా పెరగవచ్చు. బంగారం అనేటువంటిది పెరగటం అనేటువంటిది శాస్త్రరీత్యా లోకానికి నాశనమే. కాబట్టి షేర్స్లో ఎవ్వరు పెట్టుబడులు పెట్టకండి, దేని మీద పెట్టుబడులు పెట్టకండి. 10 రూపాయలు మిగిలితే మీ బ్యాంకులో క్యాష్గా దాచిపెట్టుకోండి తప్ప ఇంకా ఖర్చులు అదుపులో పెట్టుకున్న వాడికే ఈ సంవత్సరం బాగుంటుంది అని మనకు చెబుతోంది. కాబట్టి ఇక ఈ సంవత్సరం నాకున్నటువంటి సమయాన్ని ఇక 12 రాశుల వారికి 10 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకంటే నాకు 28 నిమిషాలు 26 నిమిషాలు ఇచ్చారు. నేను ఎంతైనా చెప్పగలను, కానీ ఉన్న సమయాన్ని, పెద్దల యొక్క విలువైన అమూల్య సమయాన్ని పట్టుకొని నేను చెబుతున్నాను. ఇప్పుడు మేషాది 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఏమిటో చెప్పి నా పంచాంగ శ్రవణాన్ని ముగిస్తాను. ఉగాది అంటేనే పంచాంగం కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి దయచేసి. మేషం 4, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరము 70% అనుకూలత, 30% ప్రతికూలత. కాబట్టి డబ్బులు పొదుపుగా వాడుకోవడం మంచిది. మేషరాశి